హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. దుగ్గిరాల ఇంటికి సీతారామయ్య వాళ్ళ ఫ్రెండ్ వస్తారు కదా. సీతారామయ్య గారి ఫ్రెండ్ తన మనవడు శ్రీకాంత్ గురించి చెప్పడం స్టార్ట్ చేస్తారు. శ్రీకాంత్ ఎప్పుడు మీకే స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కే బిజినెస్ కాంట్రాక్ట్ని ఇచ్చేవాడు, కానీ ఇప్పుడు తన మనసు మార్చుకొని సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి కాంట్రాక్ట్ ఇచ్చాడు. దానికి కారణం రాహుల్ తనని అవమానించి పంపించాడంట అని చెప్తారు సీతారామయ్య వాళ్ళ ఫ్రెండ్. ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు. ఇంకా వెంటనే రాహుల్ వైపు చూస్తాడు. రాహుల్, తాతయ్య గారు చెప్పేది నిజమేనా అని అడుగుతాడనమాట. అంటే అది కాదు రాజ్, నేను కాస్త తక్కువ ప్రైస్కి ఇవ్వమని అడిగాను, అంతకి రావు అన్నాడు. నువ్వు ఒక్కడవే మాకు బిజినెస్ ఇస్తావా? మేము అంటే చాలామంది లైన్లో నించుంటారు అన్నాను, అంతే. ఫీల్ అయి వెళ్ళిపోయాడు. దానికి నేనేం చేయను రాజ్ అని అంటాడు రాహుల్. ఏంట్రా అలా అంటున్నావు? నీకు మన కంపెనీ గురించి తెలీదా? శ్రీకాంత్ గురించి తెలీదా? ఎప్పుడైతే తాతయ్య గారు బిజినెస్ స్టార్ట్ చేశారో అప్పటి నుండి ఇక్కడే కదా, శ్రీకాంత్ దగ్గరే కదా మనం కొంటున్నాం. అలాంటప్పుడు నువ్వు అలా మాట్లాడడం కరెక్టే కాదని నీకు తెలీదా అని అంటారనమాట. ఇంకా అపర్ణాదేవి సారీ అత్తయ్య అని అంటాడు రాహుల్. సారీ చెప్తే తప్పు ఒప్పైపోదు కదా అని అంటాడు రాజ్. ఇంకా శ్రీకాంత్తో సీతారామయ్య వాళ్ళ ఫ్రెండ్తో, తాతయ్య గారు, రాహుల్ తరపున నేను క్షమాపణలు చెప్తున్నాను. కావాలంటే నేను శ్రీకాంత్తో మాట్లాడతాను, వాడిని కాంట్రాక్ట్ వెనక్కి తీసుకోమని చెప్తాను అని అంటారు లేదు రాజ్, అగ్రిమెంట్ కూడా అయిపోయింది. ఇంకా ఈ ఇయర్ మొత్తం వాడు సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కే మెటీరియల్ అనేది సబ్మిట్ చేస్తానని చెప్పాడు, కాబట్టి నేనేం చేయలేను. అదే విషయాన్ని చెప్పడానికి వచ్చాను, నాకు టైం అవుతుంది, నేను వెళ్తాను అని చెప్పి ఇంకా వెళ్తూ ఉంటాడనమాట సీతారామయ్య వాళ్ళ ఫ్రెండు. ఇంకా చాలా కోపం వస్తుంది అందరికీ. రుద్రాని, ఏంట్రా ఇలా చేసావేంటి అని అడుగుతుంది. మమ్మీ, వాడితో చేతులు కలిపి కాస్త అమౌంట్ కొట్టేయాలనుకున్నాను, కానీ వాడు నా మాట వినలేదు, అందుకే అలా తిట్టాను అని అంటాడు రాహుల్. ఛీ, ఎవరితో ఎలాంటి కాంట్రాక్ట్ పెట్టుకోవాలో నీకు తెలీదా వెదవా, దరిద్రుడా అని చెప్పి ఇంకా అలా చాలా సైలెంట్గా ఉంటుందన్నమాట రుద్రాని. చూసావు కదా, నీ కొడుక్కి శక్తి ఉంది, సామర్థ్యం ఉంది, బిజినెస్లో చదివాడు, తను చాలా ఎక్కువే చదువుకున్నాడు, కానీ ఇప్పుడు వాడి తెలివితేటలు ఏమైనా కంపెనీ ఎదగడానికి పనికొచ్చిందా? లేదు కదా. అందుకే కేవలం చదువుని బట్టో అర్హతని బట్టో మనకి ఎండి అవ్వాలనే అర్హత రాదు, అది పుట్టుకతోనే రావాలి. ఏది ఎలా చేయాలనే ఆలోచనతో రావాలి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో. నేను ఈ ఇంటి పెద్ద కోడలిగా నేను చెప్తున్నాను. నువ్వే మళ్ళీ తిరిగి ఆఫీస్కి వెళ్ళాలి, ఎండి బాధ్యతలని చేపట్టాలి అని అంటారు అపర్ణాదేవి. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. సీతారామయ్య కూడా, అవును పరిస్థితులన్నీ మన చేయి దాటిపోయాక నిర్ణయం తీసుకోవడం కంటే ఇప్పుడు నిర్ణయం తీసుకోవడమే మంచిది, కాబట్టి నువ్వే స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఎండీగా చైర్మన్గా మళ్ళీ వెళ్ళాలి అని చెప్తారనమాట. ఇంకా సీతారామయ్య గారు, రుద్రాని అండ్ రాహుల్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. చీ అని చెప్పక్కడి నుండి ఇంకా రుద్రాని అయితే వెళ్ళిపోతుంది. ఇంకా మిగతా వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. రెడీ అయ్యి అలా ఇంకా ఆఫీస్కి వెళ్ళాలని కిందకి వస్తూ ఉంటాడు. అపర్ణాదేవి, ఇందిరాదేవి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇందిరాదేవి అపర్ణాదేవి వైపు చూస్తూ, చూడు నీకు ఈ సంఘటనలు చూశాక కూడా ఒక విషయం అర్థం అవ్వాలి. ఏది మన చేతిలో ఉండదు, కొన్ని మన చేయి దాటిపోయినట్లు అనిపిస్తూ ఉంటాయి. వాటిని మనమే బాధ్యతాయుతంగా తీసుకోవాలి. ఇప్పటికైనా నువ్వు కావ్యని అర్థం చేసుకో. అది మాత్రమే కాకుండా కంపెనీని నీపై పెట్టుకున్న నమ్మకాన్ని ఇంకా బలపడేలా చేసుకో అని చెప్పి ఇంకా మాట్లాడుతూ ఉంటారు అపర్ణాదేవి అండ్ ఇందిరాదేవి. తప్పకుండా మమ్మీ, మీరు ఏదైతే నాపై నమ్మకాన్ని పెట్టుకున్నారో
ఆ నమ్మకాన్ని నేను తప్పకుండా కాపాడుకుంటాను అని చెప్పి ఇంకలా వెళ్తూ ఉంటాడు రాజ్కి మధ్యలో గుడి గుర్తుకు వస్తుంది. ఒకసారి దేవుడు దర్శనం చేసుకుని వెళ్తే అంతా మంచి జరుగుతుంది అని అలా దిగి ఇంకా గుడికి వస్తాడు రాజ్. ఇది ఇలా ఉండగా జాబ్ వచ్చింది కాబట్టి ఫస్ట్ డే ఆఫ్ ది జాయినింగ్ కాబట్టి గుడికి వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకుందామని అదే గుడికి వెళ్తుంది కావ్య. ఇంకా ఇద్దరు కలిసి కరెక్ట్గా ఒకే గుడికి వెళ్ళి ఒకే గంటని కొట్టాలనుకుంటారు. రాజ్ కావ్య ఒకరిని ఒకరు చూసుకొని ఒక్కసారిగా షాక్ అయిపోతారు. కావ్య ఇంకా ఫేస్ అంతా కోపంగా పెడుతుంది. రాజ్, ఏయ్ నువ్వేంటిక్కడ అని అడుగుతాడు. మీ మొహం చూడలేక దేవుడికి మొరపెట్టుకుంటున్నా. నా దరిద్రం కొద్దీ మీరు ఇదే గుడికి వస్తారని నాకేం తెలుసు, ఇది నా దురదృష్టం అని అంటుంది కావ్య. మాటలకి మాత్రం ఏమీ తక్కువ లేదు. ఆయన నీతో మాట్లాడి నాకెందుకు వేస్ట్ అని వెళ్ళిపోతూ ఉంటారు. ఏంటి కొత్త బ్లేజర్ వేసుకున్నారు, మళ్ళీ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి వెళ్తున్నారా అని అడుగుతుంది. నేనెక్కడికి వెళ్తే నీకెందుకు అని అంటాడు రాజ్. వెళ్ళండి, నేను కూడా జాబ్లో జాయిన్ అయ్యాను. ఇప్పుడేమీ మీ డబ్బు నాకు అస్సలు అవసరం లేదు. ఏమీ లేనప్పుడే మీ డబ్బు నేను తీసుకోలేదు. అలాంటిది ఇప్పుడు నా కాలమే నిలబడుతున్నాను. మీరు నన్ను అర్థం చేసుకునేంత వరకు నేను మీ దగ్గరికి రాను అని చెప్పి అలా ఇంకా వెళ్ళిపోతుందనమాట కావ్య. ఇంక పంతులు గారు, ఆగండమ్మా, మీరు వచ్చింది ఎందుకు? దర్శనం చేసుకోవడానికి. దర్శనం చేసుకోకుండా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అని అడుగుతారు. అబ్బా సారీ పంతులు గారు, ఈ రాక్షసితో మాట్లాడి విషయాన్ని మర్చిపోయాను అని అంటాడు రాజ్. మీరేమైనా దేవుడు అనుకుంటున్నారా? నేను రాక్షసుడైతే మీరు దాని తాత అని అంటుంది కావ్య. సరే మీరిద్దరూ భార్యాభర్తల్లా ఉన్నారు కాబట్టి మీరు ముందు గోత్రం చెప్పండి అని చెప్పి ఇంకా అలా ఇద్దరికి అర్చన చేస్తూ ఉంటారు. ఇద్దరి పని సక్సెస్ అవ్వాలని పూజ చేస్తారు పంతులు గారు. ఇంకా అలా ఇద్దరు ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోతారు. ఇటువైపు సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ యొక్క సబ్సిడియరీ సిస్టర్ కంపెనీకి వెళ్తుంది కావ్య. ఇటువైపు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి వెళ్తాడు రాజ్. కావ్య ఆఫీస్లోకి అడుగు పెడుతుంది. ఇంకా కావ్యని వెల్కమ్ చేస్తూ ఉంటారు అందరూ. మేడం రండి మేడం, ఇదే మీ క్యాబిన్ అని చెప్పి ఇంకా క్యాబిన్ని చూపిస్తారు. అలా ఇంకా క్యాబిన్లో కూర్చొని కావ్య అయితే ప్రశాంతంగా ఇంకా అన్నీ తన వర్క్ అయితే చేసుకుంటూ ఉంటుంది. ఇంకా తన వర్క్ చేసుకుంటూ ఉంటేనే అప్పుడే తన ఎండి అయితే అక్కడికి వస్తారు. మేడం మీరు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు ఒక క్లయింట్ వచ్చారు, వారికి ఈ మోడల్లో డిజైన్ కావాలి అంటున్నారు. కాబట్టి ఒకసారి ఇలాంటి డిజైన్ వేసి ఇవ్వండి అని చెప్పి ఇంకా మాట్లాడుతూ తన జాబ్ని అసైన్ చేస్తూ ఉంటారనమాట. అలా ఆ ఎండి, సరే నేను మీకు 2-3 మోడల్స్ చూపిస్తాను, మీకు ఏది నచ్చితే అది సెలెక్ట్ చేసుకోండి అని చెప్పి ఇంకా డ్రా చేయడం స్టార్ట్ చేస్తుందనమాట కావ్య. ఒకసారి ఆ స్పెసిఫికేషన్స్ని నాకు చూపించండి అని అలా ఇంకా డాక్యుమెంట్ తీసుకొని చదవడం స్టార్ట్ చేస్తుంది కావ్య. ఇదంతా దూరం నుంచి సీసీ కెమెరాలో గమనిస్తూ ఉంటారు అనామిక అండ్ సామంత్. తను డిజైన్స్ బాగా వేస్తుందని విన్నాను, మరి ఎలా వేస్తుందో చూడాలి అని అంటాడు సామంత్. తన గురించి నీకు తెలీదు సామంత్, ఆ కావ్య దగ్గర చాలా టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ని మనం వాడుకొని స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ని దెబ్బతీయాలి అని చెప్పి ఇంకలా చూస్తూ ఉంటుంది కావ్య వైపు సీసీటీవీలో అనామిక. ఇది ఇలా ఉండగా కావ్య కొన్ని డిజైన్స్ చేసి అలా ఇంకా వాళ్ళ ఎండి దగ్గరికి తీసుకువెళ్తుంది. సార్ చూడండి, ఈ 2-3 స్పెసిఫికేషన్స్లో మీకు ఏది నచ్చిందో చెప్పండి అని అంటారు. మేడం ఇవన్నీ నేను డీటెయిల్డ్గా చూసి రేపు మీకు చెప్తాను. ఇంకా ఏమైనా డిజైన్స్ ఉంటే మీరు వాటిని ట్రై చేయండి అని చెప్పి ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటాడనమాట ఆ ఎండి. వామ్మో వీటిలో నాకేమీ తెలీదు, అయినా సరే ఇదంతా చెప్పింది వాళ్ళే కదా, ఆ సార్లని అడిగితే సరిపోతుందిలే అని చెప్పి ఇంకలా ఆలోచిస్తూ ఉంటాడు ఆ ఎండి. ఇది ఇలా ఉండగా రాజ్ కూడా ఆఫీస్కి వెళ్తాడు. ఇంకా రాజ్ని చూసే ఎంప్లాయీ శృతి, సార్ మీరు వచ్చారా, ఇది కళ నిజమా, నాకేమీ అర్థం కావటం లేదు అని ఆలోచిస్తూ ఉంటుంది శృతి. ఏ నేను రానని ఫిక్స్ అయిపోయావా అని అంటాడు రాజ్. అలా కాదు సార్, మేడం రావటం లేదు, మీరు కూడా రారేమోనని అని అంటుంది శృతి. ఏయ్ నీకు మేడం తెలుసా, నేను తెలుసా? మేడం ముందు పరిచయమా
నేను ముందు పరిచయమా? జీతం ఇచ్చేది మేడమా నేనా అని అంటాడు రాజ్. అన్నీ మీరే సార్ అని అంటుంది శృతి. కాబట్టి నేను చెప్పింది చెయ్యి. డిజైన్స్ బాగుండాలి, లేకపోతే నీతో ఎన్నిసార్లైనా డిజైన్ చేపిస్తా. కస్టమర్ స్పెసిఫికేషన్స్ అన్నీ ఆ ఫైల్లో ఉన్నాయి, తీసుకువెళ్ళి తొందరగా తీసుకురా అని చెప్పి ఇంకా వర్క్ చేసుకుంటూ ఉంటాడు రాజ్. అనామిక ఇప్పుడు అసలైన గేమ్ ప్లాన్ని స్టార్ట్ చేయాలి. అది ఏంటో తెలుసా అని ఇంకా ఒక వ్యక్తితో రాజ్కి ఫోన్ చేపిస్తుందనమాట అనామిక. ఇంకా రాజ్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. హలో, ఎవరు అని అంటారు. నేను ఎవరో ముందు పక్కన పెట్టండి, కానీ మీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పాలి. మీ భార్య మిమ్మల్ని అన్ని విధాలా మోసం చేయాలని, అన్ని విధాలుగా దెబ్బతీయాలని ప్లాన్ వేసింది అని అంటాడు ఆ అజ్ఞాత వ్యక్తి. ఏయ్, ఎవరు నువ్వు అని అంటాడు రాజ్. ముందు చెప్పేది వినండి సార్. మీ భార్య మీపై కోప్పడి అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది. కానీ తను అక్కడితో ఆగలేదు. మీపై కోపంతో తను చాలా 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 దారుణాలకి ఒడిగడుతుంది. మీ అపోనెంట్ లైక్ మీ రైవల్ అయిన సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ యొక్క సబ్సిడియరీ కంపెనీలో జాబ్కి జాయిన్ అయింది కావ్య. ఈ విషయాలన్నీ తనకి తెలిసే జాయిన్ అయింది. డైరెక్ట్గా అయితే ఎక్కడ మళ్ళీ అందరికీ తెలిసిపోతుందోనని ఇండైరెక్ట్గా ఆ కంపెనీలో జాయిన్ అయ్యి మీ కంపెనీని దెబ్బతీయడానికే ఇలా కావ్య చేస్తుంది. మీరు ఆ విషయాన్ని గుర్తించండి అని కాల్ కట్ చేసేస్తాడు ఆ అజ్ఞాత వ్యక్తి. ఎస్, నేను చెప్పినట్లే చేశావు, ఈ డబ్బులు తీసుకో అని అంటుంది అనామిక. సామంత్, బేబీ, ఈ విషయాన్ని ఎందుకు ఇప్పుడు ఆ రాజ్తో చెప్పావు? తనతో చెప్పకపోతే తర్వాత అందరూ తెలుసుకొని షాక్ అయ్యేవాళ్ళు కదా అని అంటాడు సామంత్. లేదు బేబీ, ఆ కావ్య రాజ్ ఇద్దరూ దూరంగా ఉండాలి. కావ్య జీవితం నాశనం అవ్వాలి. కేవలం కెరియర్ పరంగానే కాదు, మానసికంగా కూడా ఆ కావ్యకి ప్రశాంతత ఉండకూడదు. నా జీవితంతోనే ఆ కావ్య ఆడుకుంటుందా? ఇప్పుడు ఆ కావ్యని ఎలా ఎలా ఇరికిస్తానో చూడు. మెంటల్గా, మానసికంగా, కెరియర్ పరంగా అన్నిట్లో నాశనం అయిపోవాలి అని చెప్పి ఇంకా ఈవిల్గా ఆలోచిస్తూ ఉంటుంది అనామిక. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. రాజ్ చాలా కోపంగా ఉంటాడు. ఇంకా అలా కావ్య జాబ్ చేసుకుంటూ ఉంటుంది. కానీ రాజ్ కంపెనీ మాత్రం డౌన్ఫాల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఏ క్లయింట్ కూడా వాళ్ళు వేసిన మోడల్స్, వాళ్ళు ఇస్తున్న మోడల్స్ అనేవి ఎవ్వరికి నచ్చకుండా ఉంటాయి. సార్, ఇంతకుముందు మీ కంపెనీలో డిజైన్స్ చాలా బాగుండేవి, కానీ ఇప్పుడు మీ కంపెనీలో డిజైన్స్ అస్సలు బాగోవటం లేదు, ఎందుకో అర్థం కావటం లేదు. కాబట్టి మా కాంట్రాక్ట్ని మేము సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఇచ్చేస్తున్నాం సార్ అని చెప్పి అలా ఇంకా అందరూ లైక్ ఒకరి తర్వాత ఒకరు ఇంకా అలా వెళ్తూ లైక్ సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి షిఫ్ట్ అయిపోతూ ఉంటారనమాట. ఇంకా అందరూ ఇదంతా చూస్తూ రాజ్ అస్సలు తట్టుకోలేకపోతూ ఉంటాడు. ఈ విషయాన్ని ఇంట్లో వాళ్ళకి చెప్తే వాళ్ళు ఖచ్చితంగా నమ్మరు. ఇప్పుడు ఏం చేయాలి? ఆ కళావతి వల్లే కంపెనీ దిగజారిపోతుంది. ఎలా అయినా ఆ కళావతితో మాట్లాడాలి అని చెప్పి ఇంకా స్పీడ్గా కోపంగా బయలుదేరుతాడనమాట రాజ్. ఇది ఇలా ఉండగా ఇంకా ఎండి అయితే కంగ్రాట్స్ చెప్తూ ఉంటారు కావ్యతో. మేడం, మీరు ఎప్పుడైతే ఈ ఆఫీస్లో అడుగుపెట్టారో అప్పటి నుండి మాకు వరుసగా కాంట్రాక్ట్లు వస్తూనే ఉంటాయి. మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా నాకు అర్థం కావటం లేదు అని అంటారు. ఎండి, నేను కూడా మీకు థ్యాంక్స్ చెప్పాలి, కానీ ఇలా కాదు, నేను మీకు సపరేట్గా థ్యాంక్స్ చెప్పాలి అని చెప్పి అలా ఇంకా వెనకాల ఉన్న రూమ్ డోర్ ఓపెన్ చేస్తుంది కావ్య. ఒక్కసారిగా అనామిక అండ్ సామంత్ అయితే షాక్ అయిపోతారు. ఏంటి, మీరు ఇక్కడ ఉంటారని నేను తెలుసుకోలేని అనుకున్నారా? మీరు నాతో కావాలని ఇదంతా చేయిస్తున్నారనే విషయం నాకు ముందే తెలుసు. ఎలా అనుకుంటున్నారా? ఏ రోజైతే నగల స్పెసిఫికేషన్ కావాలి అని నేను ఎండీని అడిగానో ఆ రోజు ఆ డాక్యుమెంట్స్లోనే క్లియర్గా రికార్డ్ అయ్యింది ఇది సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి సబ్సిడియరీ కంపెనీ అని. అప్పుడే నాకు అనుమానం వచ్చింది. కానీ దీని వెనక ఈ అనామిక ఉంటుందని నేను అస్సలు ఊహించలేదు. చూడు అనామిక, చూడండి సామంత్ గారు, మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా నా భర్త కంపెనీని ఎప్పటికీ కూల్చలేరు. అందుకే ఈ విషయాన్ని నేను ప్రెస్ మీట్ పెట్టి అందరి ముందు చెప్పాలనుకుంటున్నాను
అని ఇంకా అలా కావ్య వెళ్ళి ప్రెస్ మీట్లో అందరి ముందు తన్ని కావాలనే ఇండైరెక్ట్గా తన కంపెనీని దెబ్బతీయాలని వీళ్ళు చూస్తున్నారని, ఇదంతా ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు అని చెప్పి ఇంకందరి ముందు ప్రెస్ మీట్లో స్టేట్మెంట్ ఇస్తుంది కావ్య. ఆ స్టేట్మెంట్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజ్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.